అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరి ఈ ఏడాది కూడా 9 ఏళ్ల బాలిక శ్రీధన్యతో సాంప్రదాయబద్ధంగా శ్రీవారి కళ్యాణం జరిగింది. పెళ్లి కూతుర్ని శ్రీవారి ఉత్సవ విగ్రహం పక్కన కూర్చోబెట్టి సాంప్రదాయబద్ధంగా పురోహితులు వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పురోహితులు మంగళ సూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. అనంతరం పసుపు కొమ్ముతో ఉన్న మంగళ సూత్రాన్ని ఆమె తల్లి బాలిక మెడలో కట్టడంతో పెళ్లి తంతు ముగిసింది. ఇక పద్మశాలి వంశం అరవ తీగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది. శ్రీవారితో పెళ్లైన బాలికకు మంచి భర్త లభిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. వెంకటేశ్వర స్వామితో పెళ్లి అయ్యింది. నాకు చాలా సంతోషం. మా కూతురు పేరు శ్రీధన్య. తనకు ఈరోజు వెంకటేశ్వర స్వామితో కళ్యాణోత్సవం అయింది. ఇది మా అరవ కుటుంబస్తుల నుంచి చాలా పురాతనం నుంచి చేసుకొని వచ్చే సంప్రదాయం అయింది. సో దీని నుంచి మా కూతురికి కూడా ముందర దేవుడి ఆశీర్వాదంతో చాలా మందితో వాళ్ళ ముందర ఆశీర్వాదం బాగా ఉంటుందని చెప్పేసి మాకి కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుడి ఆశీర్వాదం కూడా మాతో ఉంటుందని ఇష్టపడుతున్నాం. ఈ పాపకి పెళ్లి చేసుకునేదానికి కూడా ముందు రోజు అందరి నుంచి కూడా మాకి సపోర్ట్ గానే అందరూ బాగా వస్తున్నారు అని చెప్పేసి బాగా ఉంటుంది అని చెప్పేసి ఆ దేవుడిని ఆశీర్వాదం కోరుతున్నాము. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. రాయదుర్గంలో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు 5వ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇక్కడ విశేషం ఏమంటే అరవ వంశానికి సంబంధించిన అమ్మాయితో స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. కనుక భక్తాదులు కర్ణాటక అనంతపురం జిల్లా కాకున్నట్టుగా రాష్ట్రంలో నలుమూల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు